తాజాంశాన్ని చూస్తున్నాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. భారత మాజీ ప్రధాని 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు అప్రతిహతంగా 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలందించినటువంటి మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటన ద్వారా బులెటిన్ విడుదల చేశారు. ఆ బులెటిన్ లో స్పష్టంగా ప్రకటించారు. ఈ రోజు రాత్రి 9:51 భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల మన్మోహన్ సింగ్ మరణించినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఎయిమ్స్ మెడికల్ సెల్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే, విత్ ప్రొఫౌండ్ గ్రీఫ్ వి ఇన్ఫార్మ్డ్ ది డిమైజ్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ మన్మోహన్ సింగ్, ఏజ్ 92. He was being treated for age-related medical conditions and had sudden loss of consciousness at home on 26th December 2024. Respiratory measures were started immediately at home. He was brought to the medical emergency at AIIMS, New Delhi at 8:06 p.m. Despite all efforts, he could not be received and was declared dead at 9:51 p.m. ఇది ఎయిమ్స్ వైద్యులు విడుదల చేసినటువంటి ప్రకటన. వయసు సంబంధితటువంటి అనేక అంశాలతో, అనేక ఆరోగ్యపరమైనటువంటి కారణాలతో ఈ రోజు సాయంత్రం నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ఇంటి వద్ద ఉన్నటువంటి మెడికల్ సదుపాయాలతో ఆయన ఆరోగ్యాన్ని కుదుటపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో సాయంత్రం 8:06 సమయంలో ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించడంతో పాటు వెంటనే అత్యవసర విభాగంలోనే ఆయనకు అవసరమైనటువంటి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు అని చెప్పి ఎయిమ్స్ ప్రకటించింది. దీని ప్రకారం ఎయిమ్స్ వైద్యులు కొద్దిసేపటికి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ మృతి చెందినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. 2004 నుంచి 2014 మధ్య ఆయన ప్రధానమంత్రిగా దేశానికి అత్యున్నతమైనటువంటి సేవలు అందించారు. అంతకు ముందు ఆయన ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. కొంతకాలం పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ తర్వాత ప్రపంచ బ్యాంకు, IMF వంటి కీలకమైనటువంటి సంస్థల్లో పనిచేయడం జరిగింది. తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేశారు. అంతకు ముందు ఆయన భారత కీలకమైనటువంటి బ్యాంకింగ్ రంగానికి కీలకమైనటువంటి RBI లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. RBI చైర్మన్ గా కూడా ఆయన చాలా కాలం సేవలు అందించారు. దేశంలో తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ సింగ్ ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. 2004 నుంచి 2014 వరకు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి సంస్కరణల్లో వీటితో పాటు ప్రధానంగా భారతదేశంలో కీలకమైనటువంటి ఒక సంస్కరణగా పేర్కొనేటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటువంటి ఒక కీలకమైన నరేగా ప్రోగ్రామ్ ని, అంటే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఈయన తీసుకొచ్చినటువంటి సంస్కరణ దేశంలో కీలకమైనటువంటి వ్యవస్థగా ఈ రోజుకి ప్రభుత్వాలన్నింటినీ ఆ సంస్కరణలను కొనసాగించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇదే నేపథ్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చినటువంటి LPG లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ సంస్కరణలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ కీలకమైనటువంటి రంగాలకు చేరుకుంది, కీలకమైనటువంటి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అందించినటువంటి సేవలు 2004 నుంచి 2014 వరకు ఆయన చేసినటువంటి ప్రధానమంత్రిగా ఆయన తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు, అనేక వ్యవస్థల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు, వీటన్నిటితో ఈ రోజు దేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికినటువంటి ప్రధానమైనటువంటి ఆద్యుడిగా మన్మోహన్ సింగ్ ను చెప్పుకోవచ్చు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మన్మోహన్ సింగ్ వయసు 92 సంవత్సరాల పైగా వయసు ఉండటము, ఆయనకి ఆ సందర్భంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉండటంతో ఇటీవల పలు సందర్భాల్లో ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి చికిత్స అందించారు. కానీ ఈ రోజు పరిస్థితి విషమించడంతో సాయంత్రం 8 గంటల సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు, అధికారులు ఎయిమ్స్ ఆసుపత్రి మన్మోహన్ సింగ్ ను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ఆరోగ్యం
ఏమాత్రం కోలుకోకపోవడంతో రాత్రి 9:15 సమయంలో ఆయన కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.